ఏపీలో దళితులకు రక్షణ లేదంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ నేత జూపుడి ప్రభాకర్ రావు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటు వేశారనే కారణంతో దళితులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు. సాల్మన్ మృతిపై మానవ హక్కుల సంఘాన్ని కలిసి న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు జూపుడి. కాముగా ఉన్నటువంటి మమ్మల్ని రెచ్చగొట్టబాకండి. మాకు తెలుసు ఏ సందర్భంలో మేము మాట్లాడాలో, ఏ సందర్భంలో మేము తిరుగుబాటు చేయాలో ఈ రాష్ట్రంలో దళితులకు తెలియదని కాదు. అందుకే దళిత ఉద్యమాన్ని తిరిగి నిర్మించబోతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటుని సరైన పద్ధతిలో వాడుకోవటం కోసం. మా ఓటు మా ఇష్టం. హూ ఆర్ యూ టు డిసైడ్? మేము మీ కోటేకపోతే మీరు మమ్మల్ని చంపేస్తారా? జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం చూపిస్తే మమ్మల్ని చంపేస్తారా? ఈ రాష్ట్రంలో దళితులందరూ కూడా 41% ఉన్నారు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. కాబట్టి దళితుల్ని ఒక్కొక్క పల్లెల్లో ఏరి కొట్టడనే సంకేతాలు మీరు ఎవరికి ఇస్తున్నారు? ఇక్కడ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగమ్మ సురేష్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుందని విమర్శించారు. అధికారం చేపట్టిన నాటి నుంచి పోలీసులను అడ్డుపెట్టుకుని హత్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. పరామర్శలకు వెళ్లినా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సాల్మంది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని అన్నారు. సాల్మన్ హత్య ఘటనపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు మాజీ మంత్రి. మనం మనుషుల మధ్య కాకుండా మానవ మృగాల మధ్య ఉన్నామేమో అనిపించే పరిస్థితిలో కనిపిస్తా ఉంది. ఎందుకంటే కోపం ఉంటే ఒక మాట మాట్లాడొచ్చు, లేదా ఒక దెబ్బ కొట్టు వదిలేయచ్చు. కానీ ఈ రకంగా చంపేసే విధంగా చంపేసి మళ్ళీ చనిపోయిన వ్యక్తి మీద కేసు పెట్టడం, అతని మీదే కేసు ఉందని చెప్పడం, ఇక్కడ పరామర్శకు వస్తా ఉంటే వెళ్ళడానికి వీలు లేదని చెప్పడం, మీరు చంపుతారు. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇదంతా జరిగితే పరామర్శకు వెళ్తే మాత్రం వెళ్ళడానికి వీలు లేదని చెప్పి పోలీసులతో హుకుం జారీ చేస్తామన్నారు. కాబట్టి లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకా పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీ నాయకులు ఎవరైనా కావచ్చు, ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయి, మళ్ళీ రానివ్వమని చెప్తా ఉన్నారు. ఎల్లకాలం మేమే ఉంటాం, 10 ఏళ్ళు ఉంటాం, 15 ఏళ్ళు ఉంటాం, మేము 15 ఏళ్ళు సపోర్ట్ చేస్తాం, సాపలు మోస్తామని చెప్పే విధంగా వీళ్ళ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఏది శాశ్వతం కాదు, మంచితనం శాశ్వతం, మేలు చేసింది శాశ్వతం. కాబట్టి అదంతా పక్కన పెట్టి ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను మరి కొట్టి నరికి చంపే విధంగా మీరందరూ కూడా చేస్తామన్నది చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో మీరు రూపాయి చేస్తే 2 రూపాయలు చేస్తారు.